కాకినాడ ఇంద్రపాలెం డైవోర్స్ కాలనీ 5వ వీధిలో 2001లో 240 గజాల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, దానికి వెళ్లే దారిని ఈశ్వరమ్మ నూకరాజు కుటుంబ సభ్యులు ఆక్రమించి ప్రహారీ నిర్మించడం దారుణమని కుమారి విమలమ్మ పేర్కొన్నారు. బుధవారం స్థలం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాకినాడ స్పందనలో జిల్లా కలెక్టర్ సైతం ఫిర్యాదు చేయడం జరిగిందని, గ్రామ పంచాయతీ అధికారులు ఫిర్యాదులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రహారీ గోడను తొలగించాలని ఈశ్వరమ్మ నూకరాజులను ప్రశ్నిస్తే మాపై తప్పుడు కేసులు పెట్టడం జరిగిందన్నారు. మేము 15 అడుగులు దారి ఇచ్చారండి. మాకు 15 అడుగులు డౌన్ చేయండి, కొద్దిగా డౌన్ చేయండి, ఇంకా డౌన్ చేయండి. ఇది డ్రైవర్ పని. మేము స్థలం 5 సెంట్లు స్థలం కొనుక్కున్నామండి. కొనుక్కున్న తర్వాత మెటీరియల్ రానా కూడా మాకు అవకాశం లేకుండా, తాటలు కూడా రాకుండా, ఒంట్లో బాగోపో మనిషి కూడా ఇంటికి వచ్చి అటు వచ్చి తీసుకెళ్ళే అవకాశం లేకుండా చాలా దౌర్జన్యంగా కట్టారండి. ఇంటి ఎదురుకుంటా, మా ఇంటి ఎదురుకుంటానండి. 3 అడుగులు కూడా మాకు అప్పుడు పెద్దలు నిర్ణయించారు కానండి, అది కూడా ఇంకా మాదేనే ఆక్రమించినట్టు గొడవ కొడుతున్నారండి. వాళ్ళు పోలీస్ కేసు కూడా వేశారండి మా మీద. మాకు పంచాయతీ వాళ్ళు కానీ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కానీ మాకు ఏమి న్యాయం చేయలేదండి. చాలాసార్లు వెళ్ళామండి కలెక్టర్ ఆఫీస్కి. కాగితాలు వస్తున్నాయండి పంచాయతీ ఆఫీస్కి. పంచాయతీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మా దాకా రాకుండా చేస్తున్నారండి. మాకు ఏ న్యాయం కూడా చేస్తలేదండి. మాకు న్యాయం చేస్తేనే మేము ఇక్కడ ఉండగలమండి, లేదంటే మా కుటుంబం అందరూ ఉండండి. మేము ఏదోటి మేము సత్తామండి. మేము నిజంగా ఇదే మా ప్లాన్లో ఉన్నామండి. ఇంకా మాకు ఏ న్యాయం కూడా జరుగుతలేదండి. మాకు చిన్న పిల్లలండి, బయటికి వెళ్ళి ఏపడు కాపాడు కూలి పని చేసుకునే వాళ్ళండి. మాకు మగవాళ్ళు కూడా తెలివైన వాళ్ళని కూడా కాదండి. మా లేని పరిస్థితి అండి. మేమంతా చెప్పుకుంటే ఇది మనుషులమండి. మాకు మా మీద ఎంత దోషంగా చేస్తున్నారండి. మా మీద గొడవకు వస్తున్నారండి. మాకు ఏ న్యాయం కూడా పంచాయతీ వాళ్ళు కూడా చేస్తలేదండి మాకు. మరి మీ ద్వారాగా మాకు సహాయం చేసి మరి ప్రభుత్వం చేయాలని మేము కోరుకుంటున్నామండి.